సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్య పాఠం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుండి 24వ వచనం వరకు ధ్యానపూర్వకంగా వినండి. స్పృశించి తెలుసుకొనదగినట్టిది, మండుతున్నట్టిది అయిన కొండకు, అగ్నికి, కారుమేఘానికి, గాఢాంధకారానికి, తుఫానుకు, బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక్క జంతువైనా ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకున్నారు. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే అన్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు ధర్మశాస్త్ర ప్రదానం చేసిన సన్నివేశమది. అది పాత నిబంధన. ఈ పత్రికను పౌలు హీబ్రూ క్రైస్తవులకే రాస్తున్నాడు. వీరు యూదమతం నుండి క్రీస్తులోకి వచ్చిన వారు. ఈ విషయం మనం మరువకూడదు. ఆదిమ సంఘంలో హీబ్రూ క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. పెంతెకోస్తు దినాన 3000 మంది రక్షించబడి సంఘానికి చేర్చబడ్డారు. వారు యూదులు, హీబ్రూ ప్రజలు, అన్యులు కారు. పౌలు, బర్నబా అన్యుల మధ్య సేవ చేయడం మొదలుపెట్టాక అన్యుల మధ్య నుండి వచ్చిన క్రైస్తవులు ఎక్కువయ్యారు. గాని ఆదిమ సంఘమందు మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు క్రైస్తవులందరూ హీబ్రూ ప్రజలే, యూదులే. 100% యూదులు. యెరూషలేములో ఉన్న ఈ యూద క్రైస్తవులు తమ పూర్వ సంబంధాలను విడిచిపెట్టవలసి వచ్చింది. అంతకు ముందు వారు దేవాలయానికి వెళ్లేవారు, ధర్మశాస్త్రమునే వినేవారు. ఇప్పుడైతే వీరికి ధర్మశాస్త్రము లేదు, దేవాలయము కూడా లేదు. ఆ పాత పద్ధతికి దూరమైపోయారు. తాము వదిలిపెట్టిన దాన్ని గురించి వారేమనుకుంటున్నారు? నష్టపోయారా? ఇది నష్టం కాదు, లాభం. ఇదే మాట పౌలు హెబ్రీ పత్రికలో విశదీకరిస్తున్నాడు. సీనాయి కొండ నుండి మీరిప్పుడు మరో కొండ మీదికి వచ్చారు. ఇది పాతదానికంటే శ్రేష్టమైనది, ఎత్తైనది. మళ్లీ సీనాయి కొండకు వెడతారా అంటూ వారిని నిలదీసి అడుగుతున్నాడు రచయిత. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఈ దృశ్యం వర్ణించబడింది. ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో 3000 మంది చంపబడ్డారు. అయితే పెంతెకోస్తు దినాన 3000 మంది రక్షించబడ్డారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన సందర్భంలో మరణం కనిపించింది. అయితే పెంతెకోస్తు దినాన సువార్త ప్రకటించబడినప్పుడు జీవం కనిపించింది. ధర్మశాస్త్ర ప్రదాన సమయం భయంకరమైనది. ఉరుములు, మెరుపులు, భూకంపం, తుఫాను చెలరేగాయి. అగ్ని, బూరధ్వని భయంకరంగా వినిపించింది. భీతావహమైన దృశ్యం, భయానకమైన సన్నివేశం. నిర్గమకాండం 20వ అధ్యాయం 19వ వచనంలో ప్రజలేమన్నారు? ఇదిగో మోషే, నీవు మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడితే మేము చస్తాము. హెబ్రీ పత్రిక రచయిత అంటున్నాడు, ఆ పాత వ్యవస్థలోకి మళ్లీ వెనక్కు వెళ్లాలని మీరెందుకు అనుకుంటున్నారు? దాన్ని విడిచిపెట్టి అంతకంటే శ్రేష్టమైన దానికి మనం వచ్చేశాము గదా. శ్రోతలు, 2 తిమోతి 3వ అధ్యాయం 6-7 వచనాలలో పౌలు కొందరు స్త్రీలను గురించి మాట్లాడుతూ అన్నాడు, పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా సత్య విషయికమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. పౌలంటున్నాడు, నేర్చుకుంటున్నారా? దాన్ని జీవితానికి అన్వయించుకోండి. దురాశల వల్ల వివిధమైన వాక్య ప్రతికూలమైన ఉద్దేశాలతో తిరిగి బలులు, అర్పణలు, పండగలు అంటూ తిరోగమించడం అవివేకం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సీయోను అనే కొండకు, జీవము గల దేవుని పట్టణానికి, అనగా పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు,
హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు. శ్రోతలు గమనించండి, సీయోను కొండకు మీరు వచ్చారు, సీనాయి కొండ నుండి సీయోను కొండకు వచ్చారు. యెరూషలేములో దావీదు రాజున్న స్థలం సీయోను కొండ. దావీదు అక్కడే జీవించాడు, అక్కడే మరణించాడు, అక్కడే పాతిపెట్టబడ్డాడు. సీయోను కొండ అంటే దావీదుకు ఎంతో ఇష్టం. యూద క్రైస్తవులు వెనకటి జ్ఞాపకాలను బట్టి ఇంకా యెరూషలేముకు వెడుతున్నారు, అక్కడ విందు చేసుకుంటున్నారు. అయితే యెరూషలేములో క్రైస్తవులకు శ్రమలు వచ్చాయి. క్రైస్తవ విశ్వాసులు అటూ ఇటూ చెదరిపోయారు. పౌలంటున్నాడు, ఈ యెరూషలేము పోతే పోయిందిలే, మనకు పరమ యెరూషలేము ఉంది. అది పరలోకపు యెరూషలేము, పరమ సీయోను, సజీవ దేవుని స్థలం. అది మనకు లభించింది. ఈ భౌగోళికమైన సీయోను కంటే అది గొప్పది కదా. ప్రకటన గ్రంథంలో పరలోకపు యెరూషలేము పేర్కొనబడింది. శ్రోతలు, విశ్వాసులమైన మనమందరము ఆ పరమ యెరూషలేము నగరమందు నిత్యత్వంలో ఉండబోతున్నాము. దేవుడు మనకు కృపతో అనుగ్రహించిన నిత్య నివాసమది. ధర్మశాస్త్రము క్రింద యూదులకు ఉన్నదానికంటే క్రీస్తునందు మనకు ఎంతో ఉన్నతమైన స్థితి లభించింది. దేవునికి స్తోత్రం. లక్షల కొలది దేవదూతల పరిచర్య ఈ లోకంలోని సంఘానికి కాదు, సంఘానికి పరిశుద్ధాత్మ పరిచర్య దేవదూతల సేవల కంటే గొప్పది గదా. అయితే ఒకానొక రోజు మనం పరమ యెరూషలేములో ప్రవేశిస్తాము. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఆరాధన దృశ్యం వర్ణించబడింది. పరమార్థ జ్ఞాని అయిన యోహాను తాను చూచింది మనకు చెప్పాడు. పరలోక జీవులు, దేవదూతలు అసంఖ్యాకంగా ఉన్నారు. ఏ మానవుడు వారిని లెక్కించలేడు, అసాధ్యం. మనం అక్కడికి వెళ్లి గొర్రెపిల్లను అనగా యేసుక్రీస్తును ఆరాధించే దేవదూతల సమూహాన్ని చూస్తాము, మనము ఆరాధిస్తాము. ఇక్కడ మనకు దేవదూతలు కనపడరు, అక్కడ మనం వేల కొలది దేవదూతలను చూస్తాము. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మనము వచ్చాము, వారి మహోత్సవానికి మనం వచ్చాము. మనము ఎంత ధన్యులము! జ్యేష్ఠులు వీరెవరు? జ్యేష్ఠులు అనగా తిరిగి జన్మించిన వారు. ప్రభువు వచ్చినప్పుడు తిరిగి జన్మించిన వారే ఎత్తబడతారు. వీరి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు మనము వచ్చాము, ఆయన దగ్గరికి వెడదాము. క్రీస్తునందున్న మనకు ఏ శిక్షావిధి లేదు. ఆయన అందరికీ న్యాయం చేకూరుస్తాడు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు, పాత నిబంధన భక్తుల రక్షణానుభవం క్రీస్తు బలియాగంతో సంపూర్ణ సిద్ధి చెందింది. యేసుక్రీస్తు లోక పాపమును మోసికొనిపోయిన దేవుని గొర్రెపిల్ల. మనం కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చాము. యేసు కొత్త నిబంధనకు మధ్యవర్తి. సీనాయి కొండ మీది గర్జన కాదు, అట్టహాసం కాదు. యేసు ప్రభు తన రాజ్య ప్రణాళికను శిష్యులకు బోధించిన కొండ ఎంత గొప్పది! పరలోకంలో యేసు వద్దకు, కొత్త నిబంధన మధ్యవర్తి వద్దకు మనము వెళ్ళుదాము. ఎంత గొప్ప ఆధిక్యత! హేబెలు రక్తం ప్రతీకారాన్ని మాట్లాడింది, క్రీస్తు రక్తం రక్షణను ప్రకటించింది. హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలికే క్రీస్తు రక్తమిది. ఇది ప్రోక్షణ రక్తం. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొన్న క్రీస్తును తలంచుకోండి. మీ దృష్టిని యేసు వైపునకు మరల్చండి. వెనకటి పద్ధతులను చూడకండి, వెనకటి మతాచారాలను మరచిపోండి. ధర్మశాస్త్రం వైపు కాదు, మోషే వైపు కాదు, ఆచారాల వైపు కాదు, బల్యర్పణల వైపు కాదు, యేసు వైపు చూడండి. ఇది కొత్త వ్యవస్థ, కొత్త మార్గం. ఈ రోజున ఎవరైనా సరే రక్షణ పొందాలంటే యేసునందు విశ్వాసముంచటమే ఏకైక మార్గం. మరో దారి లేదు. విశ్వాసం మాత్రమే చాలు అన్నప్పుడు విశ్వాసకర్తతో సంబంధ సహవాసాలను గురించిన సూత్రమిది. దానిని తేలిక చేసి మాట్లాడకూడదు. విశ్వాసమంటే ఏదో సిద్ధాంతాన్ని నమ్మటం కాదు, యేసుతో సంబంధం పెట్టుకోవడం అని అర్థం. పరిశుద్ధాత్మ మాత్రమే యేసుకు నీకు అట్టి ప్రేమ సంబంధాన్ని కలిగించగలడు. తిరిగి జన్మించటమంటే
యేసుతో సజీవ సంబంధంలో ప్రవేశించడం. యేసుక్రీస్తుకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావంటే ముందుగా యేసు నీకోసమై తనను తాను శిలువపై బలియాగంగా సమర్పించుకున్నాడు అనే అనుభూతి నీకు కలగాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు అన్నాడు, గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. పాపమును గురించి పరిశుద్ధాత్మ నిన్ను మొదట ఒప్పించాలి. నీ పాపాలకు నీవు క్షమాపణ పొంది ఉండాలి. అంతవరకు నీవాయనకు ఇచ్చేది ఏమీ లేదని గ్రహించాలి. మానవుని హృదయంలో ఏముంది? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో పెద్ద జాబితా ఉంది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ప్రభువే నీకు కొత్త హృదయమివ్వాలి. మానవుడు తాను పాపిని అని ఒప్పుకోవాలి. పాపి కన్నీటితో పశ్చాత్తప్తుడవాలి. క్రీస్తునందు పాపక్షమాపణానుభూతి చెందాలి. రక్షణకు పాపి ఏమివ్వగలడు? యేసు ఇచ్చింది తీసుకోవడమే పాపి చెయ్యవలసింది, చెయ్యగలిగింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? విశ్వాసము యొక్క ఫలితం ఎంతో మహిమాన్వితమైనది. వాగ్దాన ఫలం పొందిన దేవుని ప్రజలు ఎంతో ధన్యులు. మన విశ్వాసం ధర్మశాస్త్రపు భయంకర శిక్షావిధి నుండి మనలను తప్పించింది. పాత నిబంధన యందలి ధర్మశాస్త్ర విధానాన్ని కొత్త నిబంధనలోని మహిమతో పోల్చి చూడండి. క్రీస్తునందు ఎన్నెన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ప్రాప్తించాయి. అలాంటప్పుడు శ్రమలకు భయపడి తిరిగి యూద మత వ్యవస్థలోకి దిగజారిపోవడమా? అదెన్నటికీ జరగకూడదు. ధర్మశాస్త్ర వ్యవస్థ ఎంత భయపెట్టింది! అందరూ గజగజ వణికిపోయారు. ఆ దర్శనం ఎంతో భయం గొలిపినందుచేత మోషే సైతం నిర్ఘాంతపోయాడు. నిలువెల్లా కంపించి వణికిపోయాడు. అయితే ఈ కొత్త నిబంధన ఆశీర్వాదాలను లెక్కకు మిక్కిలిగా తెచ్చింది. కృపాసహితమైన సంబంధాలను, అనుభవాలను కలిగించింది. ఇది ఆధ్యాత్మిక సీయోను, ఆధ్యాత్మిక యెరూషలేము. ఇది పరలోక ప్రదేశం, దేవునితో సహజీవనం, తిరిగి జన్మించిన తేజోవాసుల సహవాసం, న్యాయాధిపతి, మన ఉత్తరవాది, ప్రధాన యాజకుడు అయిన యేసుతో నిత్య సహవాసం. కొత్త నిబంధనలో అన్నీ ఆధ్యాత్మికమే, విలువలో పాతదాన్ని మించినది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చింది. పరలోకపు విందులో అసంఖ్యాకులైన దేవదూతలు ఉంటారు. అది మహోత్సవం. పరలోకంలో తిరిగి జన్మించిన వారి పేర్లు రాయబడి ఉంటాయి. అదే జ్యేష్ఠుల సంఘం. యేసు జ్యేష్ఠుడు. మనం క్రీస్తునందు ఆయనను బట్టి జ్యేష్ఠుల సంఘమని పిలువబడతాము. సంఘం యేసు శరీరమే, ఆయన సంపాద్యం. సంఘములోని వారందరూ పరలోక పౌరులు, వారసులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, మీరిక మీదట పరజనులు, పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు అయి ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని కోసం కనిపెట్టుకుని ఉన్నాము. అందరము దేవునితో నిత్యత్వాన్ని గడుపుతాము. పాత నిబంధన భక్తులందరూ యేసుక్రీస్తు శిలువ బలియాగమందు సంపూర్ణ సిద్ధి పొందినవారు. వారితో మనము కలిసి ఉంటాము. వారందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనా మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. దేవునికే స్తోత్రం. ఈ కొత్త ఏర్పాటు ప్రకారం మనము యేసుక్రీస్తుతో సంయుక్తపరచబడిన వారము. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. ప్రోక్షించబడిన యేసు రక్తం సమస్త పాపము నుండి మనకు నిత్య క్షమాపణ తెచ్చింది. పాతదానిలో నుండి మనమింత శ్రేష్టమైన కొత్త ఏర్పాటులోకి వచ్చాము. ఇది కేవలం దేవుని కృపే. సోదరీ సోదరులారా, వింటున్నారా?
సీనాయికి సీయోనుకు ఎంత వ్యత్యాసమున్నదో చూచారా? ఏశావు జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు, యాకోబుకు ఆ హక్కు వచ్చింది. యాకోబును బట్టే ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. అయితే మనకివ్వబడిన హక్కు ఎంతో ఉన్నతమైనది, విలువైనది. ఇది మనల్ని సీనాయికి కాదు, సీయోనుకు తెచ్చింది. సీయోను ఆశీర్వాదాలెన్నో ఆధ్యాత్మికమైనవి మనకు సంక్రమించాయి. సీనాయి నుండి సీయోనుకు రావాలి. సీయోను ఆశీర్వాదాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు సీనాయి సంగతి తెలిసి ఉండాలి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృప మనకు లభించింది. సీనాయి మీది దేవుడే సీయోనుపై కూడా ఉన్నాడు. అయితే మొదటిది పాతది, రెండోది కొత్తది. సీనాయి ప్రయోజనం తాత్కాలికం, సీయోను అనుభవం శాశ్వతం, నిత్యం. సీనాయి వద్ద ఇశ్రాయేలీయులు కొంచెము కాలమే ఉన్నారు. దేవుని ఉగ్రత కొంతకాలం ఉంది. అయితే ధర్మశాస్త్ర కాలం ముగిసింది, కృపలోకి వచ్చాము. ధర్మశాస్త్రం ఒక మజిలీ లాంటిది, కృప అందరి గమ్యం. సీనాయి దగ్గర గజగజలాడిన వారు పరలోక సీయోనులో మహానందమొందుతారు. సీనాయి కొండ అరణ్యంలో ఉంది. అయితే సీయోను అందమైన నగరం. అక్కడ మంచి సహవాసమున్నది. ఇక్కడి యెరూషలేములో దేవుని మందసముంటే మందసము యొక్క దేవుడు పరమ యెరూషలేములో ఉన్నాడు. సీనాయి కొండ దగ్గర అందరూ తమ అపరాధ భావన చేత భయకంపితులయ్యారు. సీయోనులో సంపూర్ణ సిద్ధి పొంది పాపక్షమాపణ అనుభవించి విశ్వాసులు ఆనందిస్తారు. పాత నిబంధన కంటే ఈ కొత్తది ఎంతో శ్రేష్టమైనది. మోషే ధర్మశాస్త్ర కాలానికి, క్రైస్తవ విశ్వాసుల కృపాకాలానికి ఎంతో తేడా. సీనాయి ధర్మశాస్త్రానికి ప్రతీక, సీయోను కృపకు సంకేతం. సీనాయి దగ్గర జరిగిందంతా స్పృశించి తెలుసుకోదగింది. గాని మన సీయోను పరలోక సంబంధమైనది. అది శారీరకం, ఇది ఆధ్యాత్మికం. అది శిక్ష, ఇది రక్ష. సీయోనులో ఆకర్షణ ఉంది. సీనాయి ప్రజలను భయపెట్టింది. యేసుక్రీస్తునందలి కృప సమస్త ప్రజలను ఆకర్షిస్తోంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 24 నుండి 26వ వచనం వరకు ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు అనగా శారా, హాగరు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ప్రియ శ్రోతలు, మరచిపోకండి, పరలోక యెరూషలేము మన గమ్యం. అది మన నిత్య నివాసం. క్రీస్తును బట్టి మనకి ఆధ్యాత్మిక స్వేచ్ఛ లభించింది. ప్రియ శ్రోతలు, విశ్వాసులందరికీ జ్యేష్ఠుల సంఘమని పరలోకంలో పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. అయితే మనం ఆయనతో సహవారసులం. మన పేర్లన్నీ పరలోకములో రాయబడి ఉన్నాయి. ప్రభువు తన వారిని ఎరుగును. ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో దేవదూతలున్నారు గాని ప్రజలు ఆ దరిదాపులకు రాకూడదు. కాని మన పరమ యెరూషలేములో వేల కొలది దేవదూతలు మన చుట్టూరా ఉంటారు. రక్షణ అనే స్వాస్థ్యమును పొందిన వారికి దేవదూతలు పరిచారకులు కారా? మనము సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల మధ్య ఉంటాము. పరలోకంలో ప్రవేశించేటప్పటికి పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులందరూ సంపూర్ణ సిద్ధి నొందిన వారై ఉంటారు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.